ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకు 2026వ సంవత్సరంలో జూలై 15వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అయితే రానున్నాయండి. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. ఈ నవరాత్రులు ప్రత్యేకంగా మనం వారాహి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఈ పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి కిట్ అనేది పూజకు మనం ఎంతవరకు అయితే మనకి ఐటమ్స్ ఇవన్నీ వస్తువులు ఉపయోగపడతాయో అవన్నీ కూడా నేను ఈరోజు పూజా కిట్ అనేది నేనైతే అందించడం జరుగుతుందండి. పూజా కిట్లో కూడా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వస్తువులు అయితే నేను పూజలో పెట్టాను. అయితే ఈ సంవత్సరం పూజా కిట్లో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి సంబంధించి కందగడ్డనైతే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ కిట్లో మొత్తం అయితే మనకి 25 రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఒక 2 ఐటమ్స్ అంటే కందగడ్డ, అమ్మవారి ఫోటో, ఈ 2 అనేది నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే కందగడ్డనైతే ప్రొవైడ్ చేస్తాను. అమ్మవారి ఫోటో చాలామంది అడిగారండి. కొంతమంది అమ్మవారి స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు. మీకు ఒకవేళ ఫోటో కావాలి అంటే ఒక రేట్ అయితే ఉంటుంది, ఫోటో వద్దు అనుకున్న వాళ్ళకి మీకు ఇంకొక రేట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే అమ్మవారి పూజలో ఉండేటువంటి వస్తువులు అన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తానండి. అయితే ముందుగా అయితే అమ్మవారి ఫోటో అయితే చూపిస్తున్నానండి. నేనైతే చిన్న సైజ్ ఫోటోనే పెట్టానండి. మన దగ్గర అయితే ఈ చిన్న సైజ్ ఫొటోస్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. కావాలి అంటే తీసుకోండి, లేదు అనుకుంటే ఫోటో లేకుండా కూడా నేనైతే ఇస్తానండి. ప్రతి పూజకి కూడా మనకి ముఖ్యంగా పసుపు కుంకుమ లేకపోతే మనకు పూజ ఏది కూడా కంప్లీట్ అవ్వదు కదా అండి. సో పసుపు కుంకుమ 2 కూడా నేను 100 గ్రామ్స్ అయితే ఈ కిట్లో అయితే పెట్టానండి. అయితే ఈసారి స్పెషల్గా అమ్మవారికి ఇష్టమైనటువంటి మెరూన్ కుంకుమ అయితే నేనైతే పెట్టానండి. ఒక్క కలర్ కుంకుమ అంటారు కదా, ఆ కలర్ కుంకుమ అయితే నేనైతే పెట్టాను. తర్వాత ధూప్ కప్స్ అండి. నేనైతే ఎప్పుడూ కూడా మా ఇంట్లో నైవేద్య ధూప్ కప్స్ అనేటివి నేనైతే వాడుతూ ఉంటాను. ఇందులో ఉండేటువంటి స్మెల్ అనేది ఒక మంచి పాజిటివిటీని అయితే తెస్తుందండి. సో మీ అందరి ఇళ్లలో కూడా అదే పాజిటివిటీ రావాలి అని నైవేద్య ధూప్ కప్స్ అయితే నేనైతే ఇక్కడ కిట్లో పెట్టాను. తర్వాత చిట్టి గాజుల మాల అండి. అమ్మవారికి మాలగా అయితే మనం చిట్టి గాజుల మాల అనేది వేసుకుంటూ ఉంటాము. ఇందులో అయితే 3 కలర్స్ అయితే ఉంటాయండి. ఈ అమ్మవారికే కాదండి, ఇంట్లో ఏ అమ్మవారి ఫోటోకైనా సరే మీరు చిట్టి గాజుల మాల అంటే అది ఒక మంగళకరమైన వస్తువు అండి. అమ్మవారి ఫోటోకు వేస్తే చాలా మంచిది. ఇందులో అయితే పసుపు, ఎరుపు, పచ్చ ఈ 3 రంగులతో కలిపి మాల అయితే నేనైతే ఇక్కడ అందిస్తున్నాను. తర్వాత పసుపు కొమ్ములండి. అమ్మవారి పూజలో పసుపు కొమ్ములు అనేవి పెట్టుకుంటే చాలా మంచిది. అలానే ధూప్ కోన్స్ అండి. కోన్ సైజులో మనకి చిన్న స్టాండ్స్ అనేవి ఉంటాయి, ఇవి కూడా అందిస్తున్నాను. అమ్మవారిని మనము రాత్రి సమయంలో ఎక్కువ పూజిస్తామండి. అమ్మవారికి ధూపం అనేది ఎంత బాగా చూపిస్తే అంత ఇంట్లో అంత పాజిటివ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇంట్లో ఎటువంటి అంటే దుష్ట శక్తులు, గాలి, ధూళి, అలానే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అండ్ ఇంట్లో చికాకులు అలాంటివి ఏవి కూడా ఉండవండి. మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఒక మంచి పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తుందండి ఇంట్లో ధూపం అనేది వేస్తే. అలానే కడ్డీలు, తర్వాత పంచగవ్య దీపాలండి. పంచగవ్య దీపాలు నేనైతే ఇక్కడ 2 పైర్స్ అయితే ఇస్తున్నాను. ఈ పంచగవ్య దీపాలు ఎందుకండి అంటే పంచ గోమయాలతో మనకైతే ఈ దీపారాధన చేస్తారండి. అంటే ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలతో అలానే వీటన్నిటితో కూడా మనకి ఈ దీపాలు అనేటివి చేస్తారు. పంచగవ్య దీపారాధన చేయడం వలన ఇంట్లో యజ్ఞం, హోమం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకి సాక్షాత్తు శాస్త్రంలో, పురాణాల్లో తెలియచేయబడిందండి. అంత శక్తివంతమైనదండి ఇంట్లో ఈ దీపారాధన కనుక చేస్తే. ఇది మనం దీపారాధనగా చేసుకోవచ్చండి. లేదు అంటే మన ధూపం, ఇంట్లో ధూపం అనేది వేస్తాం కదండి. మనం ఇంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని ధూపం వేస్తాం కదా, అందులో కూడా ఈ పంచగవ్య దీపాలని మీరు బాగా నలిపి ఆ పొడిని కూడా అందులో వేయచ్చండి. తర్వాత ముఖ్యంగా ఈ 9 రోజులు అమ్మవారికి సంబంధించి 9 రకాల కుంకుమలండి. ఈ 9 రకాల కుంకుమలు కూడా ఈచ్ వన్ మేమైతే 30 గ్రామ్స్ అయితే ఇస్తున్నాము. మనకి క్లియర్గా అయితే అంటే కొంతమందికి 9 రోజుల్లో ఏ కుంకుమ వాడాలి అనేది తెలియకుండా ఉంటుంది కదండి. బాక్స్ మీద మేము నెంబర్ అనేది వేసామండి, అంటే 9 రోజుల్లో వాడుకోవాల్సిన కుంకుమ. అలానే మనము ఈ వీటి మీద ఏ రకమైన కుంకుమ అనేది కూడా చాలా మందికి తెలియదు కదండి. అందుకని మన ఛానల్ లోగో అనేది వేసి శివసుప్రియ వ్లాగ్స్ అని వేసి ఒక్కొక్క కుంకుమ దాని పేరు అంటే 1వ కుంకుమ వచ్చేసి మొగల పువ్వు కుంకుమ, 2వ కుంకుమ అంటే సంపంగి కుంకుమ, 3వ కుంకుమ జవ్వాది కుంకుమ, 4వ కుంకుమ కస్తూరి కుంకుమ, 5వది మనకి మల్లె పువ్వు కుంకుమ, 6వది గులాబీ కుంకుమ, 7వది కర్పూర కుంకుమ, 8వది లక్ష్మీ చందన కుంకుమ, 9వది కుబేర కుంకుమ. ఇవన్నీ కూడా మనకి ఇన్ని రకాల సువాసన భరితమైనటువంటి కుంకుమలు. మనం 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర అయితే అష్టోత్తరాలు పఠిస్తూ పూజ చేసుకోవచ్చండి. సహస్రనామావళి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పఠిస్తూ మీరు పూజ చేసుకోవచ్చు. ఏ మంత్రాలు రాని వాళ్ళు ఓం శ్రీ వారాహి దేవ్యై నమః ఈ ఒక్క మంత్రం చెప్పుకుంటూ కూడా మీరు 9 రోజులు మీరు సాయంత్రం సమయంలో కానీ లేదా ఉదయం సూర్యోదయం లోపల కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత ఈ కిట్లో స్పెషల్గా అయితే నేను తెల్ల ఆవాలను అయితే పెట్టానండి. తెల్ల ఆవాలు మనకి దొరకడం చాలా కష్టం అండి. ఎందుకండి ఈ తెల్ల ఆవాలు అంటే తెల్ల ఆవాలతో దీపారాధన చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారండి. అలానే ఈ తెల్ల
ఆవాలు అనేటివి మన ధూపం వేయడం వల్ల కూడా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. ముఖ్యంగా గొడవలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదండి, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న విషయానికి ఇంట్లో పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. అండ్ నరదృష్టి ఎక్కువ ఉన్న వాళ్ళు నల్ల ఆవాలు అనేటివి ధూపం వేసుకోవచ్చు, అలానే దీపం అనేది కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత దూది వస్త్రం అండి, అంటే మనం పత్తి వస్త్రం అంటారు కదా, ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతం సమయంలో లేదా కొంతమంది పూలు ఇలాంటివి ఏవి లేనప్పుడు కూడా ఈ దూది వస్త్రంని మీరు ఫోటోకి మాలగా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత పూజలో గంగాజలం గోపంచితం, గంగాజలం అనేది మీరు పూజలో అయితే మీరు సంప్రోక్షణ చేసుకోవచ్చు అండి. అలానే ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మీరు గంగాజలం చల్లుకోవచ్చు. గోపంచితంని కూడా మీరు ఇంట్లో అయితే చల్లుకోవచ్చు అండి. తర్వాత గంధం అండి, అష్టగంధం, ఫోటోలకి కుంకుమ పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఈ గంధం బొట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత పూజలో ప్రత్యేకంగా ఎర్రవత్తులు, అమ్మవారి స్వరూపం కదా అండి, అందుకని ఎర్రవత్తులు అయితే నేను 2 ప్యాకెట్లు అయితే పెట్టానండి. 9 రోజులు కూడా మీరు 2 వత్తులతో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. అందుకని ఎర్రవత్తులతో అయితే నేనైతే ఇక్కడ మీకు అందిస్తున్నాను. తర్వాత తెల్లవత్తులు అండి, నార్మల్ దీపారాధన కూడా మీరు తెల్లవత్తులతో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఈ తెల్లవత్తులను కూడా అయితే పెడుతున్నాను. కొంతమంది అఖండ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారండి, అందుకని అఖండ వత్తి కూడా నేనైతే ఇక్కడ 2 ప్రొవైడ్ చేస్తున్నానండి. పెద్ద ప్రమిద పెట్టుకున్న వాళ్ళైతే మీరు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నగా పెద్ద అంటే మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే కూడా పెద్దది వస్తుందండి. లేదు చిన్న ప్రమిదలో పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి దేవాలయాలలోనే పెద్ద పెద్ద ప్రమిదలతో అయితే దీపారాధన చేస్తారండి. ఇంట్లో అయితే మ్యాక్సిమం చిన్న వత్తులతోనే వెలిగిస్తారు. చిన్నది అంటే మరీ చిన్నది కాదండి, మీడియం వత్తులతో వెలిగిస్తారు. కాబట్టి నేనైతే ఈ సైజు అయితే పెట్టానండి. తర్వాత కర్పూరం, ప్రతి పూజలో కూడా కర్పూరం అనేది నాకు ఉపయోగపడుతుంది కాబట్టి కర్పూరం కూడా నేను 9 రోజులకు సరిపడా కర్పూరాన్ని అయితే ఇచ్చానండి. అలానే జేగోరుని జాజు అంటారండి. ఇది ఎందుకండి అంటే నేనైతే ఇక్కడ ఒరిజినల్ స్టోన్స్ అంటే గడ్డలు గడ్డలుగా అయితే పెట్టానండి. దీన్ని మీరు మెత్తగా చేసుకొని మనము పూజ ఎక్కడైతే చేస్తారో ఆ ప్రాంతంలో మీరు కొద్దిగా నీళ్ళని వేసి కొద్ది క్లాత్తో తడిపి మీరు అలికి దాని మీద ముగ్గు అనేది వేయచ్చండి. లక్ష్మీ అమ్మవారి కానివ్వండి, పెద్ద పెద్ద హోమాలు చేసేటప్పుడు ఈ జేగోరుతో అయితే అలికి దాని మీద అయితే ఎక్కువగా హోమం ముగ్గులు, అష్టదళ పద్మం, కుబేర ముగ్గులు ఇవన్నీ వేస్తూ ఉంటారండి. పూజ చేసేటప్పుడు పూజా పీఠం కింద కూడా ఈ జేగోరుని అయితే వేసుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ పీస్, ఖచ్చితంగా అమ్మవారికి మనం పూజలో అమ్మవారు ముత్తైదు కాబట్టి అమ్మవారికి మనము తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిదండి. మన దగ్గర అయితే ఈ ఎర్ర బ్లౌజెస్ అయితే 80 సెంటీమీటర్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీకు పర్సనల్గా ఎక్కువ కావాలి అంటే అవి కూడా నేనైతే మీకు కావాలంటే అరేంజ్ చేస్తానండి. ఎరుపే కాదండి, ఏ కలర్స్ అయినా సరే కావాలంటే ఖచ్చితంగా మీ అందరికీ కావాలి అంటేనే ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేయడానికి అయితే ముందుంటాను. తర్వాత సాంబ్రాణి, చెప్పాను కదండి అమ్మవారు ఎక్కువ ధూపం అనేది వేస్తే చాలా మంచిది కాబట్టి అమ్మకి సాంబ్రాణి, ఒరిజినల్ సాంబ్రాణి అండి, ఇది కూడా మేము ఒక 50 గ్రామ్స్ అయితే ఇస్తున్నాము. తర్వాత జవ్వాది పొడి, ఇది మనం పూజలో అయితే మనం చల్లుకుంటే సువాసన భరితంకి చాలా మంచిదండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు. తర్వాత అత్తర్ లిక్విడ్, పూజ చేసేటప్పుడు పూజ సమయంలో మీరు ఈ అత్తర్ని అయితే మీరు అక్కడక్కడ మీరు పూసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. తర్వాత ఈ సంవత్సరం పూజా కిట్లో అమ్మవారికి సంబంధించి సహస్రనామాలు పుస్తకం అనేది పెట్టడం జరిగిందండి. ప్రతిసారి కూడా అందరూ అష్టోత్తరాలు, నవరాత్రి పూజ అన్ని పెడుతూ ఉంటారు కదండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి వరాహి అమ్మవారి నవరాత్రులు అంటే ప్రతి పుస్తకంలోనూ, ప్రతి గూగుల్లోనూ ప్రతి దగ్గర దొరికేస్తాయండి. సహస్రనామాలు అనేటివి దొరకడం చాలా కష్టం అండి. అందుకని సహస్రనామాలు అనేటివి ఉండే పుస్తకము, పూజా విధానం పుస్తకం మొత్తం కూడా ఇందులో అయితే ఉన్నాయండి. ఈసారి స్పెషల్గా మనం కిట్టు పెడుతున్నాము అంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి కదా అండి. ఈ అష్టోత్తరం బుక్ అండి, ఇందులో 132 దేవతల అష్టోత్తరాలు అనేటివి ఉంటాయి. ఈ బుక్ పెట్టడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉందండి. ఏంటంటే మా అమ్మగారు ఈ పుస్తకము నేను చిన్నప్పటి నుంచి ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా కూడా అమ్మ అయితే అంటే అమ్మకి చదవడం రాదండి, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పుస్తకం మాతో చదివిస్తారండి. అన్ని రకాల దేవతల అష్టోత్తరాలు మీరు ఒకవేళ ఇంట్లోనే కాదండి, ఇంట్లో మీరు ఏ పూజ చేసుకున్నా సరే మనకి సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి పూజకు సంబంధించిన అధిదేవత యొక్క అష్టోత్తరాలు అయితే ఈ పుస్తకంలో ఉంటాయండి. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఈజీగా హ్యాండ్ క్యారీ చేయొచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తరాలు అనేటివి ఆ ఆలయంలో మీరు కూర్చొని చదువుకున్నా కూడా ఆ ఆలయంలో యొక్క అంటే అంత పాజిటివిటీ అనేది మన మైండ్ కానివ్వండి మనకి ఎంతో పుణ్యం కూడా చేకూరుస్తుందండి. కనీసం ఏదో నా వంతు చేసేటువంటి సహాయం అనేది, సపోర్ట్ అనేది అందరికీ మంచి జరగాలని అనే ప్రయత్నంలో అయితే ఈ అష్టోత్తరం బుక్ అయితే పెట్టానండి. తర్వాత కందగడ్డ అండి, మీకు చెప్పాను కదా అండి, కందగడ్డ మేము ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ కందగడ్డ అనేది చాలా బాగా దొరుకుతుందండి. సో అందుకని అయితే ఈ కందగడ్డని అయితే పెట్టాను. ఇది కావాలి అంటే ఇది యాక్చువల్గా మనకి కందగడ్డ కాకుండా 25 రకాల ఐటమ్స్ అయితే కిట్లో అయితే ఉంటాయండి. కందగడ్డను కూడా నేనైతే ప్రతి ఒక్కరికి ఇస్తానండి. అది మిమ్మల్ని అడిగి అయితే ఇస్తానండి. మీకు కందగడ్డ దొరికితే ఓకే అండి, పర్లేదు. దొరకలేదు
లేదు అనుకున్న వాళ్ళకి నేను కందగడ్డ అయితే ఇస్తానండి. మనకి భూమిలో పుడుతుంది కాబట్టి ఈ దుంపలు అనేటివి ఎన్ని రోజులైనా సరే మనకి అలానే ఉంటాయండి. అంటే ఈ కందగడ్డ ప్రత్యేకంగా మనకి చాలా నెలలు 2 నెలలు ఉంటుంది, కొన్నిసార్లు 3 నెలలు కూడా ఉంటుందండి. నేనైతే ఒక్కొక్కసారి 3 నెలలు కూడా నేను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా శుక్రవారాల్లో దీపం పెడుతూ ఉంటాను. ఒక నెల ముందుగా కూడా నేనైతే ఇది పెట్టి పంపిస్తానండి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా డ్రై ఉండే ప్లేసెస్లో, చెమ్మ ఉండేటువంటి ప్లేసెస్లో పెడితే మనకి బూజు వచ్చేసి పాడైపోతుందండి. అలా కాకుండా కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో కానివ్వండి, లేదా మనకి నీళ్ళు తగలని ప్లేస్లో అయితే పెడితే చాలా మంచిది. ఓవరాల్గా అయితే కిట్లో ఉన్నటువంటి వస్తువులు అయితే మనకి ఇవ్వండి. అయితే ఇప్పుడు కిట్ కాస్ట్ అనేది చెప్తున్నానండి. నేను మళ్ళీ మీరు నన్ను అడగద్దండి ప్రత్యేకంగా ఈ కిట్ కాస్ట్ ఎంత అని. నేను మీకు వీడియోలోనే చెప్పేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మనకి అమ్మవారి ఫోటోతో కలిపి 1499 రూపాయలండి ఈ కిట్ అనేది వస్తుంది. మీకు టోటల్ అప్పుడు 26 ఐటమ్స్ అయితే ఉంటాయి. అంటే కందగడ్డతో కలిపి 27 అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు అమ్మవారి ఫోటో వద్దండి అనుకున్న వాళ్ళు 1349 రూపాయలండి. 1350 రూపాయలకైతే మనకి కిట్ అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా ప్రాఫిట్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనండి. నేను ఫస్ట్ పూజలు చేస్తూ వచ్చానండి. అమ్మవారు ఆ శివయ్య దయతో నేను ఈ రకంగా ఈ మార్గంలో రావాలి కాబట్టి, ఆ విధంగా నాకు రాసి పెట్టింది కాబట్టి నేను ఇప్పుడు పూజా సామాన్లు అనేవి సేల్ చేయడము, మరకత శివలింగాలు, ఈ బిజినెస్ అనే దాంట్లో నేనైతే దిగడం జరిగింది. తెలియదండి నేను ఎన్ని సంవత్సరాలు చేస్తానో తెలీదు. ఆ దేవుళ్ళు నాకు ఎన్ని రోజులైతే ఈ అవకాశం అయితే ఇస్తారో అన్ని రోజులు కూడా నేను ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే చూస్తానండి. అండ్ అన్నీ కూడా నేను నాకు తెలిసినటువన్నీ కూడా మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నాను. క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్సే సేల్ చేస్తానండి. అంతే పూర్తి నమ్మకంతో, అదే ఆ దైవజ్ఞుల ఆజ్ఞతో అండ్ అమ్మవారి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఈ కిట్ కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది. మన వాట్సాప్ కేటలాగ్ ఉందండి. మనకి ఓన్గా కూడా ఒక వెబ్సైట్ అనేది ఉందండి. నేను ఇంకా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. శివసుప్రియ స్టోర్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉందండి. నేను తొందరగా శ్రావణ మాసంలో అనౌన్స్ చేయాలని ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, తప్పైతే ఏం లేదు. చూడండి, మీకు కావాలి అన్నా కూడా డైరెక్ట్ నాకు వాట్సాప్లో సంప్రదించండి. ఇదండి ఓవరాల్గా అయితే నాకు తెలిసిందైతే నేను అందిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ వేయండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.